హాయ్ అండి అందరికీ. డైలీగా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే పండగలు దగ్గరికి వస్తున్నాయి కదా. ఈరోజు వీడియో పెడుతున్నది మండే అయ్యింది. ఈరోజు అదే మండే రోజు మా అమ్మవారికి మా ఇంటి దేవతకి దేవర తెచ్చిటనమాట. అందుకోసమని అనేసి మేమైతే మార్నింగ్ అయితే వంట చేసేసి మధ్యాహ్నం తినేసినాక నైట్ కోసం ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నైట్కి అందరూ చుట్టాలు అందరూ వస్తారు, ఒక 20 మెంబర్స్ అలాగా అనమాట. అందుకోసం అయితే నైట్ కోసం ఈ 2 కల్లా స్టార్ట్ చేసేసాను. భోజనాలు మధ్యాహ్నం లంచ్ చేసినాక ఇక్కడ ఏంటంటే ఇలా వంట రూమ్లో కొంచెం చేసుకోవడం పని, మళ్ళీ వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోవడం అలా అయిపోతుంది అనమాట. ఎందుకంటే అసలు వేడి విపరీతంగా ఉంది. ఇక నేనైతే నా వేడి ఎంతున్నా మన పనులు అనేవి ఇంకా ఆగవు, మన పనులు చేసుకోవాలి. అది వేడి అనేసి కొంచెం రూమ్లో కూర్చున్నాము అని అంటే ఇంకా మనకి టైం అయిపోద్ది, ఇంకా చేసుకోలేము. అందుకోసం నేనైతే 2 గంటలకే స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే పప్పు అంతా నలిగిపోయినాక వంటలు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సాంబార్ అనేది మధ్యాహ్నమే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది కదా, ఎక్కువ చేయాలి అని అనేసి. ఇంకా కర్రీస్ వంకాయ, ఆలు, ఇంకా బఠానీ, టమాటా ఒక కర్రీ, ఇంకా పొటాసు, కొబ్బరికూర ఫ్రై అయితే చేస్తాను. అది చేసేసినాక ఇక్కడ గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ముందు గారెలు వేసుకుంటే చల్లగా అయిపోతాయి కదా అని అనేసి లాస్ట్లో వేసాను అనమాట. ఇంకా నైట్కి అందరం తినేసి ఇంకా సంబరానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ సంబరానికి వెళ్ళే అంత ఓపిక అయితే అస్సలు నాకు లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు కూర్చోడానికి కొంచెం కూడా టైం లేదనమాట. కానీ ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఒక 10 ఇయర్స్ వరకు మనకి సంబరం అయితే మనకి చూడలేం కదా. అందుకోసం అయితే ఓపిక తెచ్చుకొని అయితే నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి సంబరానికి అయితే వెళ్ళాము. ఇక్కడ మా అమ్మవారు ఇంకా పెద్ద అమ్మవారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే దగ్గర కలిసిన మూమెంట్ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలవడం. ఇంకా అక్కడ ఇద్దరు కలిసినాక ఇంకా సంబరం అయితే ముందుకి వెళ్ళిందనమాట. ఇక్కడ వెళ్తున్నప్పుడు మధ్యలో ఇంకా లేడీస్ డ్యాన్సులు, ఇంకా అమ్మాయిలు గరిడి, కత్తిసాము అంటారు కదా, ఇవన్నీ చేస్తున్నారు. చాలా బాగుంది. నైట్ అయితే మేమైతే ఒక 2 o'clock వరకు అయితే అక్కడనే మొత్తం స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఒక 1 hour ఇలా పడుకున్నానో లేదో, అదైనా కొంచెం నిద్ర పట్టలేదు. కానీ ఇలా పడుకున్న వెంటనే ఇంక మా మామయ్య గారు అయితే ఇంకా లేవు అనేసి అన్నారు. ఎందుకంటే ఈ అమ్మవారి మా ఇంటి దగ్గరికి అయితే వస్తారు. మేమైతే మళ్ళీ స్నానాలన్నీ చేసేసుకొని ముర్రాట్ అనేది పట్టుకొని వెళ్ళి అక్కడ కాలు అయితే కడగాలన్నమాట. అందుకోసం అని అనేసి ఇంకా మార్నింగ్ 4 o'clock అయితే లేచి మళ్ళీ నేను యథావిధిగా ఇంక పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఈ 1 week మాకు చాలా టైట్ పీరియడ్ అనమాట. ఎందుకంటే మాకైతే లాస్ట్ పండగ అనమాట. అందుకోసం అనేసి. సరేనండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.